అందుకు This meeting is being recorded. లెఫ్ట్ అవుటర్ చేసినప్పుడు నల్స్ వస్తాయి కదా ఉమ్, నాన్ మ్యాచింగ్. ఉమ్. అప్పుడు ఏమవుతుందంటే నార్మల్ కాన్స్టెంట్ ఉండడం వల్ల డేటా ఇన్సర్ట్ అవ్వకుండా ఆ ఒక్క రికార్డు రిజెక్ట్ లోకి వెళ్తుంది. ఓకే ఓకే. స్టాప్ ఆన్ ఎర్రర్ 1 పెట్టట్లేదా మీరు? నేను స్టాప్ ఆన్ ఎర్రర్ 1 పెట్టమని చెప్పాను కదా. సో డిఫాల్ట్ కండిషన్స్ స్టాప్ ఆన్ ఎర్రర్ 1 పెట్టి ఇట్ విల్ ఫెయిల్. ఓకేనా? ఆ సెషన్ ఫెయిల్ అవుద్ది. అప్పుడు మీకు తెలుస్తుంది ఏం ఇష్యూ అని. అదే నేను చాలా సేపు నిన్న ట్రై చేసి ఎక్కడ పోతుందని లో చెక్ చేస్తే ఉమ్. నాట్ కన్స్టెంట్ అని వస్తా ఉంది. అప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే ఓకే. డిజేబుల్ చేసి చెక్ రన్ చేస్తే చేయాల్సింది. కన్స్టెంట్. కన్స్ట్రైంట్ డిజేబుల్ చేసేయాల్సింది. అట్లీస్ట్ కౌంట్ ఒక్కరన్నా చెప్పలేదు నాకు. ఇప్పుడు ఎవరన్నా ఒక ఎగ్జిక్యూషన్ ఉంటే కౌంట్ చెప్పండి నేను వస్తుంది. ఏ విషయం నువ్వు రన్ చేసిన ఏది చూపించు. ఇదే అన్న. ఏది ఇదే మ్యాపింగా? ఆ, సెషన్స్ చూపించు. సెషన్ రన్ అయి ఉంటుంది కదా, అక్కడ చూపించు కౌంట్. మానిటర్ లో ఉంటాయి. మానిటర్ ఓపెన్ చేస్తే ఉంటాయి. ఇది నార్మల్ అనుకోండి. స్క్రీన్స్ పెట్టండి. చూపించు. ఇప్పుడు కరెంట్ ఎగ్జిక్యూషన్స్ అవి. ప్రీవియస్ ఎగ్జిక్యూషన్ చూపించు. డేట్ ఉంటుంది చూడు, నువ్వు రన్ చేసిన టైము డేటు. సో అందుకే సపరేట్గా చేసుకుంటే నీకు ఈజీగా ఉంటుంది. ఫుల్ ఆర్డర్ జాయిన్ ఒకటి పెట్టుకొని సెషన్ పెట్టుకొని చూసుకుంటే సరిపోతుంది. అట్లీస్ట్ సెషన్ అన్నా మార్చుంటే సరిపోతుంది. అది ఇంకెవరు రన్ చేశారు? ఎవరిదైనా ఉన్నాయా రెడీగా చూపించడానికి? అన్న ఇది మళ్ళీ ఇది డీటెయిల్ పెట్టి నాకు ఎర్రర్ వస్తా ఉంది. ఆ రెండు వచ్చినాయి కానీ మళ్ళీ ఇది ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది చూపి. దీంట్లో నార్మల్ అదే ఇన్నర్ జాయింట్ అండ్ లెఫ్ట్ జాయింట్ ఒకే వస్తుంది సక్సెస్ఫుల్ గా. కానీ ఇది డీటెయిల్ అవుట్పుట్ మళ్ళీ ఎర్రర్ వస్తుంది. జాబ్ ఫెయిల్ అవుతుందా? ఆ, ఏం ఎర్రర్తో ఫెయిల్ అవుతుంది? ఒక నిమిషం. వ్యాలిడ్ ఇప్పుడు సక్సెస్ అవుతుంది. టార్గెట్లకి ఎన్ని రికార్డ్స్ వెళ్ళినాయి? 27, 32. ఏం జాయిన్ పెట్టినావు? జాయిన్ వచ్చేసి ఇది నా లొకేషన్ అండ్ కంట్రీస్. అది ఎంప్లాయీ టేబుల్ కదా. లేదు నా ఎంప్లాయ్ టేబుల్ కాదు ఇది. సోర్స్ టార్గెట్ కనిపిస్తా ఉందిగా. అది నాది ఎదుగు మరి. ఒక నిమిషం. ఇది కదా.
ఓకే, ఒక్క నిమిషం. ఓపెన్ చేసేసాను. ఏమైనా S12 అవుతుంది చూడు, డబుల్ క్లిక్ చేయి. కెనాట్ ఇన్సర్ట్ ఇంటూ నల్, సిటీ నల్ వస్తుందంట. సో నువ్వు అప్పుడు ఏం చేయాలి, ఆ టార్గెట్ టేబుల్లోకి వెళ్ళి కన్స్ట్రెంట్ డిజేబుల్ చేస్తే, సో నల్ వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి అది అలో చేయట్లేదు. సిటీ నల్ ఉండకూడదని మీనింగ్. నువ్వు డిజేబుల్ చేసి రన్ చేస్తే యూ కెన్ సీ ద కౌంట్ యూ వాంట్ టు చెక్ ఇట్. ఓకేనా, కన్స్ట్రెంట్ డిజేబుల్ చేసి చెక్ చేయి. నా కౌంట్ అందరూ మళ్ళీ పెట్టండి. ఓకేనా, ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ నాకు కౌంట్ కావాల్సింది. లొకేషన్స్ అవి మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. నాకైతే ఆ కౌంట్ కావాలి. సో నెక్స్ట్, సో జాయినర్ అయిపోయింది, ఎక్స్ప్రెషన్ అయిపోయింది. లెట్స్ గో విత్ అగ్రిగేటర్. ఓకేనా, సో అగ్రిగేట్ మనం గ్రూప్ బై ఫంక్షన్ ఎందుకు వాడతాం? గ్రూప్ బై దేనికి? ఏంటి ఎవరేం మాట్లాడరు? గ్రూప్ బై దేనికి ఆర్టికల్లో? మాక్సిమం మినిమం అడగండి యావరేజ్. టు గెట్ ద అగ్రిగేటెడ్ వాల్యూస్ ఫర్ ఈచ్ గ్రూప్. అగ్రిగేటెడ్ వాల్యూస్ కావాలంటే we will use the group by function. For the same, we can use the aggregator transformation here. Okay, so let's try that out. So if it is take it as a employee table as a source, నాకేం కావాలంటే ఎంప్లాయీలో ఉండే maximum salary కావాలి. ఓకేనా, each department wise. So anyone tell me the query? So employee table లో ఉండే maximum salary each department wise కావాలి. Can anyone tell me the query? Guys, మీరు అస్సలు ప్రాక్టీస్ చేయట్లేదు. సింపుల్ బేసిక్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. డిపార్ట్మెంట్ వైజ్ మ్యాక్సిమం శాలరీ, డూప్లికేట్ ఫైండ్, డూప్లికేట్ డిలీషన్, సో సెకండ్ మ్యాక్సిమం శాలరీ, థర్డ్ మ్యాక్సిమం శాలరీ, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వరీస్. ఇవి మీరు ప్రాక్టీస్ చేయలేదంటే ఏం చేయలేరు. ఇంకా అది సింపుల్ గా జస్ట్ డిపార్ట్మెంట్ ఐడి, ఐడి మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఈఎంపి గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి. ఏం జరుగుతుంది? ఈపీఆర్ డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్, శాలరీ ఉంటుంది కదా. డిపార్ట్మెంట్ లో కాదు కదా, డిపార్ట్మెంట్ వైజ్ మ్యాక్సిమం శాలరీ. ఎంప్లాయీ టైప్ లో డిపార్ట్మెంట్ ఉంటది కదా. సెలెక్ట్ సరిగా రాయలేదు. సెలెక్ట్
ఓకేనా, ఇది ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ మ్యాక్సిమం సాలరీ ఎంత ఉందో. ఓకే, ద సేమ్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ ద ఇన్ఫర్మాటికా యాజ్ వెల్. ఓకే, సో source qualifier, then aggregator. So aggregator will be, this is aggregator. Okay. So select all. టార్గెట్ లో ఎంప్లాయీ టేబుల్ ఒకటే తీసుకుంటాం. సో దీంట్లో మీరు ఏమి అగ్రిగేట్ చూడండి, నేను ఇప్పుడు ఏం గ్రూప్ బై ఇవ్వట్లేదు, జస్ట్ మ్యాపింగ్ చేస్తున్నాను. దాంతే అంటే యాస్టీస్ మ్యాప్ చేస్తున్నాను, ఎన్ని రికార్డులు వస్తాయో చూద్దాం. ఆటో లింక్ బై నేమ్. సో ఒక్కొక్క ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అగ్రిగేటర్లో. ఆటో లింక్ బై నేమ్ యాస్టీస్ ఇచ్చేస్తున్నాం, జస్ట్ సేవ్ చేసి. మీరు అగ్రిగేట్లో ఏం గ్రూప్ బై ఇవ్వలేదు. మామూలుగా అయితే మనం గ్రూప్ బైలో అట్లా ఏం చేయలేము. సో గ్రూప్ బైలో ఏంటంటే డైరెక్ట్ గ్రూప్ బై ఏం చేయకుండా మ్యాక్సిమం చార్లు తీసుకున్నట్టు అట్లా అనమాట, ఒకటే రికార్డ్ లాగా. సో మనం ఏం చేసుకోవట్లేదు కాబట్టి, సో ఏంటి అది అగ్రిగేటర్. సో ఇప్పుడు ఏం మీరు గ్రూప్ బై ఇవ్వలేదంటే ఇట్ విల్ గివ్ ద లాస్ట్ వాల్యూ. సో నేను ప్రతిసారి చెప్తున్న గ్రూప్ బైలో మనం మినిమం మ్యాక్సిమం ఇస్తే మినిమం మ్యాక్సిమం తీసుకుంటాం, అదర్వైజ్ ఇట్ విల్ టేక్ ద లాస్ట్ వాల్యూ ఫ్రమ్ ద గ్రూప్. ఓకేనా, టెస్టే కదా ఇది. ఓకే, స్టాప్ ఆన్ ఎర్రర్ అనేది ఎప్పుడైనా సరే డిఫాల్ట్ ఆప్షన్ 1 పెట్టుకోండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్స్ట్రెంట్స్ ఇట్ విల్ ఫెయిల్. కన్స్ట్రెంట్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఫెయిల్ అవుతుంది. ఎస్, జస్ట్ రన్ చేస్తాం. సో ఎన్ని రికార్డులు ప్రాసెస్ అయినాయి? ఓన్లీ 1 రికార్డ్. ఎందుకంటే గ్రూప్ బైలో మీరు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇట్ విల్ గివ్ ద ఓన్లీ 1. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి. సో ఇప్పుడు నేను గ్రూప్ బై వచ్చేసి డిపార్ట్మెంట్ ఐడి ఇస్తున్నాను. ఓకేనా, డిపార్ట్మెంట్ ఐడి ఇస్తున్నాను అంటే నేను మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఏం తీసుకోవట్లేదు, డిపార్ట్మెంట్ ఐడి ఒకటే ఇస్తున్నాను. ఓకే, అప్లై. ఇప్పుడు ఏమొస్తుంది? సో ఇందాక ఏం గ్రూప్ అయ్యలేదు కాబట్టి ఎంటైర్ టేబుల్ ఇట్ విల్ టేక్ యాజ్ ఏ 1 గ్రూప్ అండ్ ఇట్ విల్ గివ్ ద లాస్ట్ రికార్డ్ ఫ్రమ్ ద టేబుల్. ఎంటైర్ టేబుల్ ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి దాంట్లోంచి లాస్ట్ రికార్డ్ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, డిపార్ట్మెంట్ ఐడి గ్రూప్ చేసినా కాబట్టి డిపార్ట్మెంట్ ఐడి గ్రూప్ గా చేసుకొని దాంట్లో ఉండే లాస్ట్ వాల్యూని మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా, రిఫ్రెష్. సో మీరు ఓకే, ఇందాక డౌట్ రావచ్చు లాస్ట్ వాల్యూనా కాదా, ఒకసారి చెక్ చేద్దాం. ఎంప్లాయీ టేబుల్ మీద క్వరీ చేసి చెక్ చేద్దాం. ఓకేనా, ఇది ఎంప్లాయీ 205. సో డిపార్ట్మెంట్ ఐడి 110.
ఓకేనా? ఇది లాస్ట్ రికార్డా కాదా హెచ్ఆర్ టేబుల్లో అంటే వచ్చే సీక్వెన్స్ బట్టి ఉంటుంది. మనం ఏం షార్ట్ చేయలేదు, డిఫాల్ట్గా ఎలా వస్తే అలా వస్తుంది. లెట్స్ సీ దిస్ వెదర్ ఇట్ ఈస్ ఎ లాస్ట్ రికార్డ్ ఆర్ నాట్. ఓకే, సో లాస్ట్ రికార్డ్ ఏంటి? 206. ఇదేనా మనకు అక్కడ వచ్చింది? కంటెంట్ డిపార్ట్మెంట్ ఐడి 206, ఎంప్లాయ్ ఐడి అదే వస్తుందా లేదా? 206 వచ్చిందా? సో ఎలా అంటే ఆ టేబుల్ మొత్తం గ్రూప్గా తీసుకొని ఏదైతే లాస్ట్ రికార్డ్ ఉందో అది వస్తుంది. ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ ఐడి గ్రూప్ చేసినాం, సో డిపార్ట్మెంట్ వైజ్ లాస్ట్ రికార్డ్ రావాలి. ఓకేనా? మనం మ్యాక్స్ మినిమం ఏం తీసుకోవట్లేదు కాబట్టి ఏదైతే లాస్ట్ ఉందో ఆ రికార్డ్ మనకు కావాలి. రిఫ్రెష్ చేసాను, రన్ చేస్తే ఇది ఎందుకంటే ప్రీవియస్ అవుతున్నాయి. చేంజ్ అయిందా? మ్యాపింగ్ అనేది తీసుకుంది అయినా కూడా జస్ట్ రిఫ్రెష్ చేసి 12 రికార్డ్స్ వచ్చినాయి. సో మనకు లాస్ట్ రికార్డ్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఓకే, శాలరీ తీసుకుంటారా? లాస్ట్ రికార్డ్ ఓకే, సో ఎంప్లాయీస్. సో దీంట్లో 10 డిపార్ట్మెంట్ ఏది ఫస్ట్ వచ్చింది, ఏది 90 వచ్చింది. 90లో లాస్ట్ ఏది ఉంది? ఇది గ్రూప్ అవుతుంది, ఇది గ్రూప్ అవుతుంది కాబట్టి సో 10లో రికార్డ్ ఉంది. సో 20లో మనకి ఏది ఉంది? మేనేజర్ ఐడి 201 ఉంది. అది వచ్చిందా లేదా? 201 వచ్చిందా? 100 వచ్చిందా? డిపార్ట్మెంట్ ఐడి 20లో 201 వచ్చింది. ఓకేనా? ప్రతి రికార్డులో లాస్ట్ వాల్యూ వస్తుంది, అంటే ప్రతి గ్రూప్లో లాస్ట్ వాల్యూ వస్తుంది. మీరు అగ్రిగేటర్ వాడుతున్నారంటే, ఇఫ్ యు ఆర్ డూయింగ్ అగ్రిగేటర్ బేస్డ్ ఆన్ సమ్ కాలం గ్రూప్ బై చేస్తున్నారంటే దాంట్లో ఉండే లాస్ట్ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో దాంతో పాటు మీరు యూ కెన్ గెట్ ద అదర్ వాల్యూస్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇన్ ద ఆరికల్, రైట్? మ్యాక్సిమం, మినిమం. సో యూ కెన్ క్రియేట్ ఏ అవుట్పుట్ కాలమ్స్. ఇక్కడ కూడా మనకు వేరియబుల్ పోర్ట్, అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి. సేమ్ ఎక్స్ప్రెషన్ ఎలా వాడతారో ఏదైనా ఎక్స్ప్రెషన్ చేసుకోవాలంటే ఎక్స్ప్రెషన్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఎనేబులింగ్, సో లెట్స్ టేక్ ద శాలరీ, కాపీ పేస్ట్. సో శాలరీని లాస్ట్ తీసుకెళ్తున్నాను. సో ఇది అవుట్పుట్ శాలరీ. అవుట్పుట్కి ఎప్పుడైనా సరే అండర్ ఓ ఉంటుంది. ఓకేనా? సో జస్ట్ ఎనేబులింగ్ ద అవుట్పుట్. సో యూ కెన్ సి ఇది ఎనేబుల్ అవుతుంది. ఇది ఇన్పుట్ డిజేబుల్ చేస్తే ఎక్స్ప్రెషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో మీరు శాలరీలోంచి మ్యాక్సిమం మినిమం కావాలి కదా, సో మీరు చూసారంటే ఇక్కడ అగ్రిగేట్ అని కొత్తగా వస్తుంది. సో ఎక్స్ప్రెషన్లో ఈ అగ్రిగేట్ వాల్యూ రాదు, అగ్రిగేట్లో మాత్రం ఈ వాల్యూస్ వస్తాయి. మీరు ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. సో వేరీ సమ్ కానీ, ఓకేనా, మ్యాక్స్ కానీ, మినిమం కానీ, లాస్ట్ వాల్యూ కానీ, ఇవన్నీ తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమనుకున్నాం, మ్యాక్స్ వాల్యూ కావాలనుకుంటున్నాం, మ్యాక్స్ తీసుకో. మీరు సీక్వెల్ అర్థమైతేనే ఇది అర్థమవుతుంది, సీక్వెల్ క్వరీస్ వస్తేనే వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మ్యాక్స్ వాల్యూ తీసుకున్నాను నేను, సో మ్యాక్స్కి మ్యాప్ చేస్తాను, న్యూ శాలరీలోకి మ్యాప్ చేస్తాను. ఓకే, సేవ్. స్టార్ట్. ఓకే, కంప్లీట్ అయింది. 12 రికార్డ్ వచ్చినాయి. మ్యాక్సిమం శాలరీ ఎంత వస్తుంది, రికార్డ్ ఏది వస్తుందో చూద్దాం. డిపార్ట్మెంట్ మీద షార్ట్ చేద్దాం. సో డిపార్ట్మెంట్ ఐడి మీద షార్ట్ చేస్తే
10లో ఎంత వచ్చింది శాలరీ 4400. న్యూ శాలరీ అది ఓకే, న్యూ శాలరీ రెండు పక్కనే ఉన్నాయి. ఓకే, రెండు వచ్చినాయి. బట్ ఇక్కడ చూడండి 20 డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి మనకు లాస్ట్ రికార్డ్ ఏంది 6000 వచ్చింది, బట్ మాక్సిమం శాలరీ వచ్చేసి 13000 వచ్చింది. ఓకేనా, రికార్డ్ తీసుకుంటే మీరు లాస్ట్ రికార్డ్ వస్తుంది. ఓకే, బట్ శాలరీ ఆ డిపార్ట్మెంట్లో ఎంత గ్రూప్ మాక్సిమం శాలరీ ఎంత ఉందో అంత వస్తుంది. సో ఇదేంటి 30కి 11,000. ఓకేనా, 40కి 6,500. ఓకేనా, 50కి 8,500. సో ఈ రికార్డ్ వచ్చేసి లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఉంటే శాలరీ రికార్డ్ ఇది. మీకు కావాల్సిన న్యూ శాలరీ మటుకు ఇది. క్లియరా, మ్యాక్సిమం శాలరీ ఈచ్ డిపార్ట్మెంట్. సో అలాగే యావరేజ్ శాలరీ తెచ్చుకోవచ్చు లాస్ట్. ఓకే, సో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాలంటే ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ మ్యాక్సిమం శాలరీ తీసుకున్నా కదా, అట్లాగే ఇక్కడ లాస్ట్ ఉంటుంది, లాస్ట్ శాలరీ. సో మనం లాస్ట్ శాలరీతో కంపేర్ చేయాలి. లాస్ట్ ఉంది ఒకటి. అవన్నీ కరెక్ట్గా రావాలంటే దీనికి కూడా షార్టర్ వాడితే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకేనా, అగ్రిగేటర్ కూడా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలంటే షార్టర్ వాడాలి. టోల్ రికార్డ్స్ వచ్చినాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి మనం లాస్ట్ తీసుకున్నాం కాబట్టి సో 4400 4,000 ప్రతి రికార్డుకి సేమ్ ఉంటుంది, ఎందుకంటే మనం లాస్ట్ తీసుకున్నాం కాబట్టి. సో గ్రూప్ బై వచ్చేసి డిఫాల్ట్గా ఇచ్చే రికార్డు ఈచ్ గ్రూప్లో లాస్ట్ రికార్డ్ వస్తుంది. అర్థమవుతుందా? క్లియర్ క్లియర్. సో అలా అగ్రిగేట్ ఫంక్షన్స్ లో మీకు ఏం కావాలనుకున్నా, సో అలాంగ్ విత్ ద లాస్ట్ రికార్డ్ యూ కెన్ గెట్ ద మాక్సిమం, మినిమం, యావరేజ్ ఇవన్నీ తెచ్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఇక్కడ. ఇక్కడికి వెళ్తే మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. వేరియబుల్ పోర్ట్లో కూడా వేరియబుల్ పోర్ట్లో స్టోర్ చేసుకొని మీకు కావాలంటే లాజికల్ రాసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ యావరేజ్, కౌంట్ చూసుకోవాలన్నా కౌంట్ చూసుకోవచ్చు. శాలరీ కౌంట్ కావాలంటే జస్ట్ టేక్ ద కౌంట్. ఎన్ని ఉన్నాయి ఈచ్ డిపార్ట్మెంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా, కౌంట్ చూసుకోవచ్చు. సక్సెస్. న్యూ శాలరీలో మీరు కౌంట్ చూడొచ్చు. అంటే ఈచ్ డిపార్ట్మెంట్ 10లో ఒక రికార్డ్ ఉంది, 20లో 2 రికార్డ్స్ ఉన్నాయి, సో 30లో 6 రికార్డ్స్ ఉన్నాయి, 50లో 45 రికార్డ్స్ ఉన్నాయి. ఇట్లా మీరు కౌంట్ కూడా చూసుకోవచ్చు. ఎనీ డౌట్స్ సో ఫార్? అగ్రిగేటర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీరు గ్రూప్ బైలో చేసే ప్రతి ఆప్షన్ అగ్రిగేటర్లో చేయొచ్చు. కాకపోతే మనం గ్రూప్ బైలో ఏమొస్తుంది, ఓన్లీ మన సెలెక్టెడ్ కాలము ప్లస్ మనం ఏదైతే అగ్రిగేట్ వాల్యూస్ ఇస్తున్నా ఆ ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా, బట్ ఇన్ఫర్మేటికాలో లాస్ట్ రికార్డ్ అంటే మీరు సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు మీరు ఏదైతే గ్రూప్ బైలో పెట్టినారో ఆ కాలం సెలెక్ట్ చేసుకుంటే ఓకే. దాంతోపాటు ఎక్స్ట్రా కాలమ్స్ వచ్చేసి లాస్ట్ రికార్డ్ వస్తుంది, అదొక ఆప్షన్ ఉంటుంది ఇన్ఫర్మేటికాలో. ఓకేనా, క్లియర్. అర్థమైందా లేదా? ఎందుకని కామ్గా ఉంటారు? సో అగ్రిగేట్ అయితే క్లియర్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు
ఇప్పుడు నేను ఇక్కడ సమ్ పెడుతున్నాను. సో ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ అని ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ నేను సమ్ పెడుతున్నాను. సో గ్రూప్ బై డిపార్ట్మెంట్ చేస్తున్నాను, సమ్ పెడుతున్నాను. సేవ్. సో ఈ మ్యాపింగ్ రిఫ్రెష్ చేస్తాను. సో ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ అంటే ఏంటంటే ప్రతి రన్ లో వచ్చే ఈచ్ డిపార్ట్మెంట్ వాల్యూ సమ్ చేసుకుంటూ రావాలంటే ఎన్ని రన్స్ అయితే అన్ని రన్స్. సో దాన్ని ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ అంటాం. సో ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ ఆప్షన్ వచ్చేసి సో మీరు వస్తే ప్రాపర్టీస్ లో ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ ఎనేబుల్ దిస్ ఆప్షన్, ఓకేనా? సో ఈ ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే ప్రతిసారి ప్రాసెస్ అండ్ రికార్డ్స్ అన్ని క్యాచ్ లో స్టోర్ చేసుకొని సో ఎవ్రీ టైం వాళ్ళు సమ్ పెట్టుంటే సమ్ అయితే ఎవ్రీ టైం సమ్ అవుతూ ఉంటుంది. ఈచ్ డిపార్ట్మెంట్ కి ఎంత ఉందో వాల్యూ సమ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి let's run this first. Okay, first all records process any. Let's see how much ఓకేనా salary, ఓకేనా maximum some salary each department లో, ఓకేనా? సో లెట్స్ నేను దీన్ని పిన్ చేస్తున్నాను కంపేర్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకొక రీరన్ చేస్తాను, ఓకేనా? మళ్ళీ రీరన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఎర్రర్ టార్గెట్ హ్యాస్ నో కీ స్పెసిఫైడ్. కీస్ లేవు కాబట్టి ఇది ఫెయిల్ అవుతుంది. సో లెట్స్ స్పెసిఫై ద కీ ఫర్ ఎంప్లాయీస్ and then this is primary key. ఇక్కడ 12 రోజులు వచ్చినాయి, బట్ టార్గెట్లకి ఏమీ వెళ్ళలేదు. దీనికి ఎనేబుల్ చేసేటప్పుడు టార్గెట్ ఆప్షన్ ఉండకూడదు. ఫస్ట్ కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. సో లెట్స్ ఎనేబుల్ దిస్ క్యాష్. Not all records only. Not 24. అంటే ఆల్రెడీ 12 ఉన్నాయి కాబట్టి 24 రికార్డ్స్ అప్డేట్ అవుతాయి. ఇక్కడ చూడండి 4000కి 8,800 వచ్చింది. 6,030 ఫస్ట్ ఎంత ఉంది, 4,400 ఉంది. ఇక్కడ 6,000కి 19,000 ఉంది.
ఇక్కడ చూడండి మళ్ళీ 38 ఇట్లా ప్రతి రికార్డ్ మీరు రీరన్ చేశారనుకోండి మళ్ళీ రికార్డ్స్ అవి ఎక్స్ట్రా రికార్డ్స్ చూడండి మళ్ళీ ఇక్కడ మీరు కొరీ రన్ చేశారంటే ఇది వచ్చేసి 13,000 సంథింగ్ అయి ఉంటుంది, ఎందుకంటే 3 times ప్లస్ అయింది కాబట్టి. ఓకేనా, 13,200. ఇది 19 3 57. అట్లా ఎవ్రీ టైం సమ్ అవుతా వస్తుంది అనమాట. ఓకేనా, యాక్చువల్గా ఇది 12 రికార్డ్సే ఉండాలి. ఫస్ట్ లోడ్ ఉండిపోవడం వల్ల, ట్రంకేట్ లోడ్ ఉండిపోవడం వల్ల అలా వచ్చింది. ఫస్ట్ టైం ట్రంకేట్ చేసి టేబుల్ ట్రంకేట్ చేసి లోడ్ చేస్తే సో వి విల్ హ్యావ్ కరెక్ట్ డేటా. ఓకేనా, సో మీరు ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ మనం రియల్ టైంలో పెద్దగా వాడము, బట్ ఎవరైనా అడిగితే ఎట్లా వర్క్ అవుతుంది అంటే, సో ఇఫ్ యూ ఎనేబుల్ ద ఇన్ ద ప్రాపర్టీస్ వీ హ్యావ్ ఆప్షన్ కాల్డ్ ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్. So every run it will catch the values whatever the process, and it will take from the source and it will do the aggregation. Okay, whether it is a sum or maximum or minimum, so it will take it from the source and target it will do the incremental aggregation. Okay, ఇవి అర్థమైందా మీకు? రిక్వైర్మెంట్ ఎలా వర్క్ అవుతుంది అర్థమైందా? సో స్టార్టింగ్ 4,400 ఉంటే నెక్స్ట్ వచ్చేసి ఎన్ని రికార్డ్స్ ఉంటే ఒక రికార్డే వస్తే నెక్స్ట్ 4,400 యాడ్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ 4,400. అంటే ఈచ్ రికార్డ్ అంటే మీన్ ఈచ్ రన్కి రికార్డ్ అనేది అడిషన్ అవుతా వస్తుంది, మనం సమ్ చేసినాం కాబట్టి. కౌంట్ అయితే ఎన్ని రికార్డ్స్ కౌంట్ వస్తున్నాయి, కౌంట్ యాడ్ అవుతూ వస్తుంది. ఒకవేళ యావరేజ్ తీసుకుంటే టార్గెట్లో ఉన్న రికార్డుకి సోర్స్లో ఉన్న రికార్డుకి యావరేజ్ తీసుకొని యావరేజ్ వస్తూ ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? క్లియరా ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్? ఓకేనా కాదా? ఓకే, సో ఇంకోటి గ్రూప్ బై వాడేసి మనం డూప్లికేట్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఎట్లా మనం ఏం చేస్తాం, గ్రూప్ బై వాడేసి గ్రూప్ బై ఆల్ కాలమ్స్ హ్యావింగ్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ 1 పెడతాం కదా. సో ఇట్లా ఇక్కడ కూడా మనం కౌంట్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే గ్రూప్ బై చేస్తే వి విల్ గెట్ ఓన్లీ 1 వాల్యూ. సో గ్రూప్ బై ఆల్ కాలమ్స్ చేస్తే డూప్లికేట్స్ అనేవి రావు. మీకు కౌంట్ కావాలంటే కౌంట్ ఎక్స్ట్రా కాలం తీసుకొని కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 కూడా ఫిల్టర్లో పెట్టుకోవచ్చు. ఓకేనా, మీరు చేస్తారా? సో డూప్లికేట్స్ క్రియేట్ చేయండి, సో కౌంట్ తీసుకోండి, కౌంట్ మీద ఫిల్టర్ పెట్టండి. ఓకేనా, నాకు ఏవైతే 2 రికార్డ్స్ ఉన్నాయి అంటే నాకు ఇప్పుడు ఇక్కడ సోర్స్లో డూప్లికేట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఏదో ఒక కాలంలో ఏదో ఒక టేబుల్లో ఏదైతే 2 times 2 రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ టార్గెట్లోకి లోడ్ అవ్వాలి. 1 ఉండేది కాదు, ఏదైతే 2 ఉన్నాయో అవన్నీ నాకు టార్గెట్లోకి లోడ్ అవ్వాలి. సో ఆ రికార్డ్స్ ఏంటియో నాకు డిస్ప్లే చేయండి. ఓకేనా, క్లియర్? ఏజెంట్ రిక్వైర్మెంట్ అర్థమైందా? నాకు సోర్స్లో డూప్లికేట్స్ ఉండాలి. ఓకేనా, మోర్ దాన్ 1 ఉండేదాన్ని డూప్లికేట్ అంటాం కదా. ఏవైతే 2 రికార్డ్స్ ఉన్నాయో అంటే మోర్ దాన్ 1 ఉండే 2 రికార్డ్స్ అన్ని నాకు టార్గెట్లో లోడ్ అవ్వాలి. చేస్తారా? ఓకే, నేను ఈ రికార్డింగ్ అగ్రిగేటర్ ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే మరి అయితే ఓకే బాయ్. సో రేపు క్లాస్ లేదు నాకు ఖచ్చితంగా. ఈరోజు నేను చెప్పిన రిక్వైర్మెంట్ అయితే ఈరోజు నాకు చేయాలి.